రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించాలనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. విధి విధానాల తయారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో రైతుల అభిప్రాయాన్ని సేకరించింది మంత్రివర్గ ఉపసంఘం. మిగతా జిల్లాల్లోనూ అభిప్రాయ సేకరణ పూర్తి చేసి ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది. గత ప్రభుత్వంలో రైతు బంధు పేరిట అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చాక అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది హస్తం పార్టీ. గత ప్రభుత్వం ఇచ్చిన ఎకరాకు 10,000కు అదనంగా మరో 5,000 కలిపి 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. రైతు భరోసా విధి విధానాల తయారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ సమావేశాల ముందు వరకు పలు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు సేకరించింది సబ్ కమిటీ. ఇందులో అనేక సమస్యలను కేబినెట్ సబ్ కమిటీకి దృష్టికి తీసుకొచ్చారు రైతులు. 10 ఎకరాల వరకు ఉన్న వారికే రైతు భరోసా ఇవ్వాలని సబ్ కమిటీకి సూచించారు రైతులు. గ్రామాల్లో వెంచర్లు వేసిన వాటికి ఎకరాలు కొనుగోలు చేసి ఖాళీగా ఉన్న భూములకు రైతు భరోసా సాయం ఇవ్వొద్దని మంత్రివర్గ ఉపసంఘానికి సూచించారు. 10 ఎకరాల్లోనూ సాగు ఎంత చేస్తే అన్ని ఎకరాలకి అందించాలన్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులుగా చెలామణి అవుతున్న వారికి సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్తలు, ఫామ్ హౌస్లు కట్టుకున్న వారిని, రియల్ ఎస్టేట్ వ్యాపారులను పక్కన పెట్టాలన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసేవారంతా ధనవంతులు కాదని, బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అడుగుతున్నారని రైతులు తెలిపారు. ట్యాక్స్ ఫైల్ చేసే వారిలో పేదవారు ఉన్నారన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా సాయం అందించాలని రైతులు కేబినెట్ సబ్ కమిటీకి వివరించారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వడం సర్కారుకు సవాల్గా మారింది. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వొద్దని కొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు. రైతు భరోసాకు సీలింగ్ విధించడం సమస్యగా మారే ఛాన్స్ ఉంది. దీంతో రైతు భరోసా విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. మిగతా జిల్లాల్లోనూ అభిప్రాయ సేకరణ పూర్తి చేసి ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది కేబినెట్ సబ్ కమిటీ.